One TV News. ఆస్పరి మండలం గొలతగల్లు గ్రామంలో స్కూల్ టీచర్ కురుబత్తుల సయ్య మరియు గ్రామ పెద్దల సమక్షంలో స్కూల్ చివరి రోజున అయిన సందర్భంగా చిన్న పిల్లల చేత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. గ్రామాలు ఇటువంటి టీచర్ను మా గ్రామానికి విద్య బోధించడంలో తనకు తానే సాటిని అని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఆంజనేయ యాదవ్, ఆస్పరి మండల జనసేన మండల ప్రధాన కార్యదర్శి కె జగన్నాథ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ పిల్లల కోసం సేవ చేయడానికి నిరంతరం తప్పిస్తూనే ఉంటానన్నా. ఇంత మంచి వాళ్ళైనటువంటి మీరు ఈ పిల్లల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఒకవేళ సరే పరిస్థితుల ప్రాబల్యం వల్ల లేకుంటే ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది కూడా రావచ్చు. సరే టీచర్ ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ ఒక కొత్త టీచరే వస్తాడు, అందులో ఏ డోకా లేదు. కాబట్టి అటువంటి ఏం వద్దన్నా. సంతోషం మీరు చూపించేటువంటి ప్రేమాభిమానాలు నన్ను ఇక్కడ నేను 10 రోజులు పనిచేసిన 10 కాలాల పాటు నాకు గుర్తుండే విధంగా ఉంటాయి. ఎప్పటికీ నేనైతే మర్చిపోలేను. ఎందుకు అంటే ఇది నాకు ఎక్కడో ఇక్కడ నుంచి వచ్చేటువంటి మాట కాదు, నా గుండె లోతుల్లోంచి వచ్చేటువంటి మాట. నాకు ఈ ఊరు, ఈ పిల్లలు, ఈ జనము అంటే ఇంత ప్రేమ ఉంది కాబట్టే నేను ఇన్ని చేస్తున్నాను. అంతకు మించి సార్కి ఏదో గొప్ప పేరు రావాలా, సార్కి ఏదో డబ్బులు ఎక్కువైపోతే ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్కి కనిపోయి ఆయన ఇంకా 5 సంవత్సరాలు మాకు పొడిగించండి, మాకు పిల్లలకి విద్యా పోదే ప్రతి ఒక్కటి ఉందని ఏ అధికారి దగ్గర పోయి కానీ కాళ్ళు పట్టుకొని కూడా ఆయన ఖచ్చితంగా ఇక్కడ నిలబెట్టుకొని మన పిల్లల్ని విద్యావంతులుగా చేయడమే మన లక్ష్యం అని మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. కానీ ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమంటే తులసయ్య సారు గారు ఇంకా మనకి ఎన్నో రోజుల వరకు ఉండాల్సిందిగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పిల్లలు అంటే కన్నీళ్లు కారుస్తున్నారయ్యా. మరి ఎక్కడికి పోవడం లేదు. 5వ తరగతి పూర్తయిన తల్లే 6వ తరగతిలో వేరే పాఠశాలలో జాయిన్ అవుతామని తెలిసి మన టీచర్ గారిని వదిలి వెళ్ళిపోతుంటే పిల్లలు మన కళ్ళెదురుగా చూస్తుంటే వాళ్ళు కన్నీరు గారుతుంటే నాకు కూడా చాలా బాధాకరమైంది. ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ కానీ ఒక పిల్లలకి ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారడం కానీ అది కానీ సహజమే. కాకపోతే మన సార్ని మనం ఇక్కడే నిలబెట్టుకోవాలని, ఇక్కడే ఇంకా కొంతకాలం పాటు ఆయన విద్య బోధించాలని కూడా నేను అందరికీ చేతులెత్తి నమస్కరించి ఆయన ఎక్కడున్నా కూడా బాగుండాలని, అందులో మనం ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఆస్పరి మండలానికి నూతనంగా వచ్చిన సిఐ శ్రీనివాస్ నాయక్ ని ఆస్పరి మండల జనసేన సీనియర్ నాయకుడు సోమశేఖర్, మండల ప్రధాన కార్యదర్శులు వీరేష్, హనుమేష్ మర్యాదపూర్వకంగా కలిసి మండలంలోని 33 గ్రామాలలో లాండ్ ఆర్డర్ పై దృష్టి సారించాలని, దీనికి మా జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని సిఐకి తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ లారీకి మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారము జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఏలూరు విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న లారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. లారీ పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తమై బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పిందని సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. లారీ దగ్ధమవడంతో ఏలూరు జంగారెడ్డిగూడెం రహదారిపై 2 వైపులా కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మలక్పేట చాదర్ఘాట్ వద్ద గల శ్రీ దర్బార్ మైసమ్మ ఆలయాన్ని ప్రాంగణాన్ని ఆనుకొని ఉన్న తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా లక్కీ గ్రాండ్ అనే పేరుతో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తూ అనుమతి లేకుండా గ్రౌండ్ మరియు మొదటి అంతస్తు నిర్మాణం చేపట్టడంపై చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు, భక్తులు డిమాండ్ చేశారు. హోటల్ నిర్వాహకులు చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ, జీహెచ్ఎంసీ పోలీసులకు, దేవాదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రేక్షక పాత్ర వహించడం దారుణమని అన్నారు. పోలీస్ శాఖకు కేటాయించిన ప్రభుత్వ స్థలంలో గ్రౌండ్ మరియు 1వ అంతస్తు అనధికారిక నిర్మాణం చేసి రెస్టారెంట్ను నడుపుతున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో WP సంఖ్య 7967/2026 ద్వారా రిట్ పిటిషన్ను దాఖలు చేయడం జరిగిందని వివరించారు. సదరు పిటిషన్ ప్రస్తుతం గౌరవ కోర్టులో విచారణలో ఉందని వెల్లడించారు. గతంలోనే అనధికారికంగా చేపట్టిన నిర్మాణాన్ని శాఖపరంగా ఎందుకు తొలగించకూడదో కారణం చూపాలని కోరుతూ జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయబడిందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనధికార హోటల్ నిర్వహణ, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా ఫ్యామిలీ కూడా అందరు ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళు. కనీసం 100 సంవత్సరాల కంటే కూడా ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు.
అయితే మేము పుట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఏంది అంతా కూడా కబ్జా ల్యాండే. నువ్వు అటుపక్క నువ్వు గుడి వెనుక ఇటుపక్క అంటే కబ్జా ల్యాండే ఉన్నది. అది ఈ మధ్యలో ఈ ఓటర్లు పెట్టేసి ఇంకా సమస్య ఎక్కువైంది కనుక ఈ ఓటర్ను తొందరగా డిమాలిష్ చేసి మాకు ప్రశాంతత ఉండాలి. గుడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా గుడికి వచ్చేటట్టు ఉండాలి. గుడికి వచ్చేటప్పుడు అక్కడ 4 వెహికల్లు ఇక్కడ వాళ్ళ వీళ్ళ దుబ్బుకుంటూ గుళ్ళకి రావడము మాకు చాలా అంటే చాలా ట్రబుల్ అవుతుంది. మా నాన్నగారు 150 ఇయర్స్ నుంచి మా ఫ్యామిలీ ఇక్కడనే ఉంటున్నారు. మేము యాజ్ ఎ డివోటీ డైలీ టెంపుల్కి వస్తామండి. టెంపుల్కి వస్తాం. మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ హోటల్ వల్ల. చాలా స్మోకింగ్ చేసేవాళ్ళు, గుట్కా తినేవాళ్ళు, నాన్ వెజ్ స్మెల్, మొత్తం ఎగ్జాస్ట్ ఫ్యాన్ మొత్తం గుడికే పెట్టారండి. చాలా ఇబ్బంది అవుతుంది. మేము లేడీస్ చాలా అనీజీగా ఫీల్ అవుతున్నాము. అండ్ కంప్లీట్గా వెహికల్స్ అన్నీ గుడి ముందు పెట్టేస్తున్నారు హోటల్కి వచ్చిన వాళ్ళు. మాకు గుడిలోకి రావడానికి కూడా ఏ ఆస్కారం లేదు. సో మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వానికి. సో కఠిన చర్యలు తీసుకోండి. ఇల్లీగల్ హోటల్ మాకు చాలా. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గుట్టపల్లి కాలనీ సమీపంలో 2 అక్రమ క్వారీలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ భారతసారథి మాట్లాడుతూ 2 అక్రమ క్వారీల్లో లారీ మరియు 2 హిటాచీ వాహనాలను సీజ్ చేశామన్నారు. సుమారు 30 బ్లాక్లకు స్వాధీనం చేసుకుని మైనింగ్ అధికారులకు అప్పజెప్పామన్నారు. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించారన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిన్నటి రాత్రి నాకు రాబడిన సమాచారం పైన నేను అర్బన్ ఇన్స్పెక్టర్ గారు కలిసి గుట్టపల్లి దగ్గర ఉండే ఏరియాలో ఇల్లీగల్ మైన్స్ జరుగుతుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇల్లీగల్ మైన్స్ జరుగుతుంది. మమ్మల్ని చూసి అక్కడి నుంచి పారిపోయారు వర్క్ చేసేవాళ్ళు. అక్కడ ఒక హిటాచి, ఒక లారీని కూడా లోడ్ చేయబోతున్న లారీని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అటు నుంచి ఇంకొక రోడ్డు పక్కన ఇంకొక గుట్ట ఉంది. అక్కడ కూడా ఇల్లీగల్ మైన్స్ జరుగుతుందని ఇమీడియట్గా అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఒక హిటాచి వర్క్ చేస్తుంది. అది కూడా వదిలేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. దాన్ని కూడా మేము సీజ్ చేశాము. సీజ్ చేసి ఇమీడియట్లీగా మైన్స్ డిపార్ట్మెంట్కి రాత్రి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చాము. మళ్ళీ ఈరోజు ఉదయం నేను మా ఇన్స్పెక్టర్ సిబ్బంది సహా మళ్ళీ ఆడ ఇల్లీగల్ మైన్స్ జరిగే చోటుకి వెళ్ళి అక్కడ అంతా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సహకరించి తదుపరి చర్యలు చట్ట ప్రకారం ఏమైతే తీసుకోవాలో వాళ్ళు మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళతో మేము పూర్తిగా సహకరిస్తున్నాము. అలాగే మైన్స్ డిపార్ట్మెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఈ రైడ్స్ని చేయడం జరుగుతుంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా దయచేసి ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. ఇదే విధంగా సహకరిస్తూ ఇల్లీగల్ మైన్స్ కానీ అలాగే పీడిఎస్ రైస్ గురించి కానీ ఇంకా ఇతరత్ర ఏవైనా సరే ఇల్లీగల్గా ఏవి జరుగుతున్నా కూడా మాకు ఇదే విధంగా మా దృష్టికి తెచ్చి మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ దయచేసి చేయొద్దండి. ఖచ్చితంగా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది చాలాసార్లు మేము హెచ్చరించడం జరిగింది. అయినా కొంతమంది ఛాన్స్ తీసుకుంటున్నారు. అది చేయొద్దని చెప్పి పదే పదే చెప్తున్నారు. కూడా ఏడీ మైన్స్ గా క్యాల్కులేట్ చేస్తారు. ఆ బ్లాక్స్ అన్ని కొలతలు పెట్టాలి. ఆ తర్వాత ఆ మైన్స్ లో ఎంతవరకు తీశారు స్టోన్స్ అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేస్తున్నారు. ఇప్పుడు మెజర్మెంట్స్ చేస్తున్నారు. వేసిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్ మైన్స్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టరీత్యా తీసి ఇంపోజ్ చేసే అవకాశం వాళ్ళకు. దాని ఓనర్లు నాకు ఐడియా లేదండి. ఒకరు అరవింద్ అని చెప్పారు, ఒక చోట అరవింద్ అని చెప్పారు, ఇంకో చోట పేరు ఐడియా లేదు. అది కూడా మైన్స్ డిపార్ట్మెంట్ వెరిఫై చేస్తారు. వాళ్ళకి మా వాళ్ళు కూడా ఇన్స్పెక్టర్ వాళ్ళు సహకరించి దాన్ని ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు అయితే తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి దాదాపు ఈ 2 క్వారీస్లలో దాదాపుగా 30 బ్లాకుల దాకా మనం రికగ్నైజ్ చేయడం జరిగింది. ఆ 30 బ్లాక్స్ అయితే ఉన్నాయి. శాంతిపురంలో సీజ్ చేసినవి కూడా శాంతిపురం పోలీస్ స్టేషన్ కాడ సీజ్ చేయడం చేసి పెట్టడం జరిగింది మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే. దానికి కూడా కమర్షియల్ డిపార్ట్మెంట్ కి ప్లస్ ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆర్టీఓ కూడా రాయడం జరిగింది వాటి మీద. అలాగే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటి మీద కూడా కొలతలు వేసి పెట్టారు. అది కూడా వాళ్ళు చేస్తారు. అక్కడ అది ఇంకా నేను కనుక్కోలేదు.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ పేదరిక నిర్మూలన మెప్మా ప్రెసిడెంట్ ఎన్నిక ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొంది. ఎంపీ వర్గీయులు ఎమ్మెల్యే ప్రతిపాదించిన జనసేన పార్టీకి చెందిన డెక్కా నవ్య, గ్రూప్ 2కు చెందిన గ్రూప్ సభ్యులను ఎంపీ వర్గం కిడ్నాప్ చేసిందని ఎమ్మెల్యే మెప్మా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అక్కడికి ఎంపీ వర్గం చేరుకోవడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం, ఒకరికొకరు వ్యక్తిగత దూషణకు దిగారు. జనసేన పార్టీకి చెందిన మహిళలను ప్రెసిడెంట్ను చేస్తుంటే ఎంపీ వర్గీయులు అడ్డుకుంటున్నారని జనసేన నాయకులు నినాదాలు చేశారు. కూటమి భాగస్వాములకు ఇచ్చే గౌరవం ఇదేనా అని జనసేన నాయకులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాక స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను వారి మధ్య అల్లర్లు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డెక్కా నవ్యకు ఫోరం సభ్యుల మద్దతు మెజారిటీ ఉండటంతో సభ్యులందరూ కలిసి ఆమెను ఎమ్మెల్యే సమక్షంలో ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పెట్రోల్, డీజిల్ దొరకక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని చాలా పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉన్నా బంకుల వద్ద పెట్రోల్ కోసం వందల సంఖ్యలో వాహనదారులు బారులు తీరారు. ఉదయం నుంచే పెట్రోల్ కోసం ఎన్నో బంకుల చుట్టూ తిరిగామని, అయినా కూడా పెట్రోల్ దొరకడం లేదని వాహనదారులు వాపోతున్నారు. డీజిల్ ఎక్కడా దొరకడం లేదని, పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని అధికారులను వాహనదారులు కోరుకుంటున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని అంజుమన్ అజ్మతుల్ ఇస్లాం కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఉచిత కత్నా కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 26 ఆదివారం ఉదయం 9 గంటలకు బళ్ళారి రోడ్లోని మదరసా జామియా అన్వరుల్లో ఉలూం ప్రాంగణంలో నిర్వహించబడనుంది. ఈ సందర్భంగా అంజుమన్ కమిటీ కార్యదర్శి మహమ్మద్ షఫీ మరియు సర్ ఖాజీ మహమ్మద్ సైఫుల్లా మాట్లాడుతూ, గత సంవత్సరం నిర్వహించిన శిబిరంలో సుమారు 150 మంది బాలలకు ఉచిత కత్నా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం మరింత మెరుగైన వైద్య సదుపాయాలతో అధిక సంఖ్యలో బాలలకు సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా కత్నా చేయించుకున్న బాలలు కుటుంబాలు 10 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. దానికంటే ఎక్కువ సంఖ్యలో పిల్లలను కత్నా చేయించాలని ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకుల కిట్టును అందజేసి మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అంజుమన్ కమిటీ రాయదుర్గం తరఫున ఈ ఉచిత కత్నా క్యాంప్ నిర్వహించబోతున్నాము. ఈ ఉచిత కత్నా క్యాంప్ వచ్చే ఆదివారం అనగా 26 ఏప్రిల్ 2026 ఆదివారం ఉదయం 9 గంటల నుండి రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో ఉన్న జామియా అన్వారుల్ ఉలూం మద్రసాలో నిర్వహించబోతున్నాము. కావున పట్టణ ప్రజలు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాయదుర్గం అంజుమన్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. शहर रायदुर्ग के तमाम मुसलमान और जितने भी आजू बाजू तमाम खरिये हैं, उन तमाम मुसलमानों को बड़ी खुशी के साथ इत्तला दी जाती है। हर साल की तरह इस साल भी अंजुमने अज़मतुल इस्लाम अहले सुन्नत वल जमात बल्लारी रोड रायदुर्ग की तरफ से सुन्नत इब्राहीम यानी फ्री खतना कैंप इंशाअल्लाह 26 तारीख 4वां महीना 2026 बरोज़े इतवार सुबह 9 बजे से दोपहर में 3 बजे तक जामिया अनवारुल उलूम बल्लारी रोड मदरसे में अल्हम्दुलिल्लाह ख़ानदानी माहिर डॉक्टरों की सरपरस्ती में अल्हम्दुलिल्लाह इस कैंप खतना कैंप जो है फ्री जो आने वाले इतवार होने वाला है, जो भी हजरात नाम लिखाए हैं अब तक नाम नहीं पहुंचाए हैं, जिम्मेदारान ने अंजुमन के पास पहुंचा दें। इंशाअल्लाह इतवार के दिन एक कैंप है और
उस दिन इंशाअल्लाह जितने भी खतना करने वाले बच्चे हैं या उनके वालिदैन हैं, नाना नानी, दादा दादी, जो भी उनके तरफ से रिश्तेदार आते हैं, उन तमाम के लिए अंजुमन की तरफ से सुबह नाश्ते का इंतज़ाम है और दोपहर में भी अल्हम्दुलिल्लाह खाने का इंतज़ाम है। और इसी तरह ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.